అందరికి మనమైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే వండుతున్నాం. చికెన్ ఎలా చేస్తున్నానో చూడండి ఫుల్ వీడియోలో. అల్లం అయితే ఫ్రెష్గా దంచుకుంటున్నాం. మసాలాలన్నీ ఉల్లిపాయలు చూసారా. చికెన్ అయితే ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము. చికెన్ పీస్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. సూపర్. చిన్న ముక్కలు కొట్టుకొచ్చిండు మా చిన్న బాబు అయితే. నేను వెళ్తే మాత్రం కొంచెం పెద్ద ముక్కలు తీసుకుంటా. ఇవాళ మా బాబు అయితే చిన్న పీసెస్ తీసుకొచ్చాడు. చూద్దాం ఎలా అవుతుందో కర్రీ అయితే. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లాన్ని అయితే వేసేద్దాం ఇప్పుడు మనము. ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాం. నేను స్పూన్నర వేస్తాను 1 kg చికెన్కి అయితే. ఓకే, పసుపు వేసి కలిపిన తర్వాత చికెన్ పీసులు వేసేద్దాం. చికెన్ అయితే వేసేసాం కదా. ఇప్పుడైతే స్టవ్ దగ్గర అంతా నీట్గా చేసుకుందాము.
ఎప్పటికప్పుడు నీట్గా వేసుకుంటే ఎక్కువ గలీజ్ అయితే కాదు స్టవ్ అనమాట. కొంతమంది స్టవ్లో చూస్తే అయితే నాకైతే వామిటింగ్ వచ్చేస్తుంది, అంత గలీజ్గా పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకున్నామంటే మన ఇంట్లో ఎప్పటికీ లక్ష్మి తాండవం ఆడుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చికెన్ కలుపుకుందాం, ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇంకొక 5 minutes అయిన తర్వాత కొన్ని టమాటాలు అయితే వేసుకుందాం. టమాటో అయినాక కారం వేసేస్తే ఒక 10 నిమిషాలు టైం పడుతుందని చెప్పాను కదా. ఆలోపు మనమైతే ఒక మామిడి పండు అయితే తిందాం. మా చెట్టు పైన వచ్చిందనమాట, ఇది పండింది. చాలా అయితే చాలా మెత్తగా స్మూత్గా తీయగా కనిపిస్తుంది అనమాట. మేము ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నుంచి అసలు మామిడి పళ్ళు బయట కొనడమే లేదు. మా ఇంటి పక్కనే పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది. ఆ మామిడి చెట్టుకు వచ్చిన పండు అనమాట ఇది. చూడండి ఎంత మెత్తగా ఉందో, చూడండి చూడండి చూడండి. అందరి కళ్ళు మా మామిడి చెట్టు మీద ఉంటాయి, దిష్టి పెట్టకండి, నేనైతే తింటున్నా ఇప్పుడు. వా చక్కర్లా ఉంది రావి, సూపర్ అంటే సూపర్. అసలు ఎంత పండింది అనుకోలేదు. చాలా బాగుంది, రసం పండు అనమాట. చికెన్ అయ్యే లోపట్లో మనం ఒక మామిడి పండు తినేస్తాం. నాకైతే ఆకలి వేస్తుంది, పొద్దున 2 బండ ముక్కలు ఏదో తిన్నా. ఏం చేద్దాం, ఆకలితో తట్టుకోలేక చికెన్ అయ్యేలోపు ఒక మామిడి పండు అయితే తినేద్దాం. చూసారా ఎలా ఉందో? దిష్టి పెట్టకండి, కడుపు నొప్పులు వేస్తుంది నాకు, అర్థమవుతుందా? సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడైతే మామిడి పండు తినేసాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు మనం చికెన్లో కారం వేసేద్దాం. నేనైతే 2 గంటలది అయితే కారం వేస్తాను, 2-3 చెంచాలు వేస్తాను. దీంతో మా ఫ్రెండ్స్ అయితే కారం కారం అని చచ్చిపోతారు. ఇంకా 1 2 3 ఇంకోటి వేద్దాం, ఎందుకంటే 3:30 వేద్దాం. 3:30 అయితే వేసేసి సండే స్పెషల్ చికెన్ అనమాట మాది. 3 చెంచాల ఉప్పు వేసినాం అనమాట. ఇప్పుడు మనం ఎవరెస్ట్ మసాలా అయితే వేసేస్తాం. మసాలా ఓకేనా? చక్కర ఎక్కడ పెట్టారు, చాకుతో పెట్టారు. మసాలా వేసేసినాం. అసలు ధనియాల పొడి చూసారా, 1 స్పూన్ మందం వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అంతే, మీ ఇష్టం, వేసుకోవచ్చు లేదంటే లేదు. దీంట్లో మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఈ చెంబుతో 1 చెంబు వాటర్ అయితే వేసుకోండి.
పేస్ట్ చేసే ముందు ఏం చేయాలంటే పొయ్యి మీద కొంచెం ఒక 2 చుక్కలు వేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ వేసి ఉప్పు కలిసిందా లేదా. బా అదృష్టా సూపర్. నార్మల్గా లేదు, చికెన్ కర్రీ అయితే దంచి పడేస్తుంది. ఇక ఇట్లా ఉందన్నమాట చికెన్. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఇక ఫినిషింగ్ టచ్ మనం అయితే కొత్తిమీర చల్లేస్తున్నాం. ఇలా కొత్తిమీర చల్లేసిన వెంటనే మనం ఒక ముక్క తీసేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ముక్క అయితే అయింది. దీన్ని మనం ఇలా చిన్నగా అవ్వాలి. కొంచెం పొయ్యి మీద అయితే పెట్టిద్దాం, దిష్టి తగులుతుంది అనమాట. సూపర్ చికెన్ కర్రీ అయితే సూపర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలానే నా వీడియోలు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.